కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. నేను 2002లో బృందావన్ నుంచి బీకామ్ డిగ్రీతో పాస్ అయ్యాను. సో నేను బృందావన్లో జాయిన్ అవ్వడం కూడా చాలా గమ్మత్తుగా జరిగింది. అది ఎలాగైంది? సో బృందావన్లో జాయిన్ అయ్యే వరకు కూడా నాకు బాబా అంటే తెలియదు, స్వామి అంటారని కూడా తెలియదు. సత్యసాయి బాబా అనే పేరు ఒక్కటి మాత్రం విన్నాను, కొద్దిసార్లు చూశాను అన్నమాట. సో నేను ఇంటర్మీడియట్ నాగార్జున సాగర్ ఏపీఆర్జెసిలో చదువుతూ ఉండేవాడు. అక్కడ నా తోటి మిత్రుడు ఒకతను శ్రీకాకుళం పలాస నుంచి, వాళ్ళ ఫ్యామిలీ స్వామి డివోటీస్ ఫ్యామిలీ. సో అతను బాబా గురించి గొప్పగా చెప్పేవారు. అక్కడ ఒక షిరిడి సాయిబాబా మందిరం ఉండేది. ఆ మందిరానికి అతనితో పాటు నేను వాక్ వెళ్ళేవాడిని. ఆ మందిరంలో ఒకవైపు షిరిడి సాయిబాబా, ఇంకోవైపు సత్యసాయిబాబా ఫొటోస్ ఉండేవి. అదొక్కటి నాకు బాగా గుర్తు. సో అతను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఈ స్వామి కాలేజెస్ గురించి చాలా గొప్పగా చెప్పేవారు. అక్కడ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది, లెక్చరర్స్ చాలా మంచిగా చెప్తారు. సో తను అప్లికేషన్స్ తెప్పించారు. తనకి తనకి నాకు కాదు, ఇంకొక క్లాస్మేట్కి తెప్పించారు. ఆ క్లాస్మేట్కి లక్కీగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సీట్ రావడంతో అతను అప్లికేషన్ యూజ్ చేయలే. సో ఈ అప్లికేషన్ ఫ్రీగా ఉంది, నువ్వు యూజ్ చేస్తావా అన్నాడు. ఓకే చేస్తానన్నా. జస్ట్ క్యాజువల్గా అప్లై చేశాను. సీట్ వస్తుంది, నేను చదువుతాను, బాబా ఎవరు ఏం తెలియదు నాకు. జస్ట్ అప్లై చేశాను. టెస్ట్కి వెళ్ళాము. టెస్ట్కి వెళ్ళినప్పుడు కూడా అప్పట్లో నాకు మంచిగా అవి మీసాలు అవి ఉండేవి. మనకు సాయి కల్చర్ తెలియదు, రియలీ బయట నుంచి ఎలా వచ్చామో అలా. సో వీళ్ళందరూ చెప్పారు, నువ్వు ఇన్స్టిట్యూట్లో ఎంట్రన్స్కి వెళ్తున్నావు అంటే ఇలా క్లీన్ షేవ్ ఉండాలి, సాయి స్టూడెంట్ లాగా వెళ్ళాలి. సాయి స్టూడెంట్ దే ఫాలో ఏ కల్చరా నాకేం తెలియదు అనమాట. అలాంటిదేం లేదు, వస్తే వచ్చే లేకపోతే లేదని చెప్పి వెళ్ళాం. సో ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాం, రిటర్న్ టెస్ట్ క్లియర్ చేసాం, గ్రూప్ డిస్కషన్ అంతా అయిపోయింది. శ్రీగిరి గారు చాలా క్వశ్చన్స్ అడిగారు. అంతా అయిపోయిన తర్వాత ఆయన అడిగారు, ఈ కళాశాలలో నీకు సీట్ ఇస్తే నువ్వు మీసాలు తీసేయాల్సి ఉంటుంది, తీస్తావా? సార్ అది నాకు పెద్ద ప్రాబ్లం కాదు, సీట్ వస్తే తీస్తాను. సో నాకు ఆ బిల్డింగ్స్, ఆ అట్మాస్ఫియర్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా చూసి నాకు చాలా ఐ వాజ్ ఇంప్రెస్డ్. ఓకే దిస్ ఇస్ ఏ గుడ్ కాలేజ్. అది ఫస్ట్ టైం. దెన్ తర్వాత సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత మా కుటుంబంలో కూడా ఎవరికి స్వామి అంటే తెలియదు, భక్తులు కూడా కాదు అప్పటి వరకు. సో అక్కడి నుంచి ఇంటికి లెటర్ రావడము, నేను మా నాన్నగారితో కలిసి ఫస్ట్ టైం వైట్ ఫీల్డ్కి వచ్చాం. వైట్ ఫీల్డ్కి వచ్చినప్పుడు స్వామి ఉన్నారు, వైట్ ఫీల్డ్లోనే ఉన్నారు. అడ్మిషన్కి వచ్చాము. సో రావడంతో ఆ గేట్ లోపల ఎంటర్ అవ్వడంతో ఈ వైట్ షర్ట్, వైట్ ప్యాంట్స్ వేసుకొని ఒక 5-10 మంది స్టూడెంట్స్ వచ్చారనమాట. బ్రదర్ మీ సూట్ కేసు ఇవ్వండి, మీ లగేజ్ ఇవ్వండి. నాకు ఆశ్చర్యం, ఇదేంటి వీళ్ళు నా సూట్ కేసు అడుగుతున్నారు, నా బెడ్డింగ్ అడుగుతున్నారు. సో వాళ్ళు నా సూట్ కేసు, నా బెడ్ అన్నీ లోపలికి మోసుకెళ్తూ, బ్రదర్ నేను మీకు చూపెడతాం రండి అడ్మిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయని. బయట కళాశాలలో ఫస్ట్ వెళ్ళడంతోనే ర్యాగింగ్ ఉంటుంది. ఈ నాకు ఒక క్షణం షాక్ అయ్యాను నేను. ఇదేంటి సీనియర్స్ వచ్చి నా లగేజ్ తీసుకెళ్తున్నారు, బయట కాలేజీలో సీనియర్స్ వచ్చి ఫస్ట్ ర్యాగింగ్ చేస్తారు. దెన్ నాకు అర్థమైంది, ఇది నిజంగానే మిగతా ఇన్స్టిట్యూషన్స్ నుంచి డిఫరెంట్ అని. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో లోపలికి వెళ్ళాము, అడ్మిషన్ ఫార్మాలిటీస్ అయిపోయి, ఇది ఉదయం జరిగింది. సో చెప్పారు వేరే స్వామి ఇక్కడే ఉన్నారు. మార్నింగ్ దర్శనం అయిపోయింది అప్పటికి, స్వామి ఈవినింగ్ మళ్ళీ వస్తారన్నారు.
మా నాన్నగారికి చెప్పా. అప్పటికి నాకు సత్యసాయి బాబా గారిని స్వామి అని సంబోధిస్తారని కూడా తెలియదు. మా ఫాదర్తో అన్నాను, బాబా గారు సత్యసాయి బాబా గారు ఇక్కడే ఉన్నారంట, మధ్యాహ్నం ఈవినింగ్ వరకు ఉంటే మీరు కూడా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అని. మా నాన్నగారు, ఇలాంటి సాధువులను సన్యాసుల్ని నేను చాలామందిని చూసా అన్నారు. ఆయన దర్శనంకి ఉండలే, వెళ్ళిపోయారు. అలాంటి వ్యక్తి ఒక 4 సంవత్సరాల్లో ఎలా మారిపోయారంటే కంప్లీట్ అతను చేస్తున్న పని అన్నీ వదిలేసి ఫుల్ టైం ఇంటూ స్వామి సర్వీస్ వచ్చేసారు. స్వామి స్కూల్ రన్ చేయడం దగ్గర నుంచి టోటలీ ఇంటూ స్వామి సర్వీస్. స్వామి గురించి తెలియని వ్యక్తిని ఆ రేంజ్లో స్వామి ట్రాన్స్ఫార్మ్ చేశారు. సో అలా నా కళాశాలలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఫస్ట్ ఎంట్రీ ఇంటూ ద హాస్టల్ అప్పుడు నీకు ప్రాణేష్ ఏ రూమ్ ఇచ్చారు? ఐ థింక్ B2 ఇచ్చారనుకుంటాను. B2 రూమ్ నెంబర్ B2. ఈవినింగ్ వెళ్ళి కూర్చున్నాము. త్రయి అన్నారు అనమాట. త్రయి అంటే ఏంటి అది కూడా తెలియదు. త్రయి బృందావనంలో స్వామి ఉంటారు, దర్శనం తర్వాత మనం వెళ్ళొచ్చు లోపలికి అన్నారు. మేమందరూ దర్శనంకి కూర్చున్నాము. స్వామి ఆ వేళ స్టేజ్ పైకి మాత్రమే వచ్చి వెళ్ళిపోయినట్లు గుర్తు, నాకు కిందకు వచ్చినట్లు గుర్తులేదు. సో లోపలికి వెళ్ళి కూర్చున్నాము. అడ్మిషన్ అయిన తర్వాత ఈవినింగ్ కూర్చుని ఉంటే ఆ పాత్రలో దొరికింది స్వామి. అది బ్యూటిఫుల్ స్ట్రక్చర్, లోపల కూడా అంతా రౌండ్గా ఉంటుంది. స్వామి బాల్కనీలో నుంచి చూస్తారు, మెల్లగా కిందకి దిగి వస్తారు. సో ఆ డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. ఆ డోర్ నేను ఒక 10 అడుగుల దూరంలో డోర్ ఉంది. డోర్ ఓపెన్ అయింది. స్వామి మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. కొద్దిమంది లెటర్స్ అవేవో ఇస్తున్నారు. నేను ఫోటోలో చూసిన స్వామికి ఈ స్వామికి సంబంధమే లేదు. ఎందుకంటే ఈ స్వామి ఫేస్ మీద ఉన్న ఆ తేజస్సు ఫోటోలో క్యాప్చర్ అవ్వదు. ఎంత బ్రైట్గా ఉందంటే ఇట్ వాస్ లైక్ ఒక క్యాప్టివేటింగ్ అండ్ ఒక బాగా పండిన లెమన్ మీద షైనింగ్ ఎలా ఉంటుందో అంత షైనింగ్ అనమాట. ఎఫల్జెన్స్ అలా ఉంది. ఐ వాజ్ ట్రాన్స్ఫిక్స్డ్ వితౌట్ మై నాలెడ్జ్. జస్ట్ చేతులు అలా వెళ్ళిపోయాయి. స్వామి ఎవరో తెలియదు, నాకు స్వామి గురించి ఏం తెలియదు. ఫస్ట్ దర్శనం ఆ చేతులు ఇలా వెళ్ళిపోయాయి. ఐ వాజ్ జస్ట్ ట్రాన్స్ఫిక్స్డ్. అలాగే చూస్తూ ఉన్నాను. స్వామి వెళ్తూ ఒక్క 2 సెకండ్ ఇలా చూసారనమాట. ఆయన కళ్ళలోకి అలా చూసేప్పటికీ ఐ డిడ్ంట్ నో వేర్ ఐ వాస్. నాకు అసలు ఏం తెలియలేదన్నమాట, ఎక్కడున్నామన్నది కూడా తెలియలే. అలా ఫస్ట్ దర్శనం అది అంత క్లోజ్గా జరిగింది. సో ఐ రియలీ ఫెల్ట్ లైక్ దెర్ ఇస్ సమ్ పవర్. అప్పటికి నాకు వచ్చిన థాట్ అది, దెర్ ఇస్ సమ్ పవర్, అంతే. హీఈస్ గాడ్ అన్నది ఇంకా ఇట్ డిడ్ నాట్ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మై మైండ్. దట్ వాస్ మై స్టేట్ యాజ్ ఆఫ్ దట్ డే. సో ప్రతిరోజు వెళ్ళేవాళ్ళము, కూర్చునేవాళ్ళం. నాకు ఎప్పుడు ఫస్ట్ వచ్చేది కాదు, ఒక 6వ వరుసో 7వ వరుసో వచ్చేది. సో పక్కన స్వామి పక్కనే ఎవరైతే ప్రముఖుల్ని మాట్లాడమంటారో వాళ్ళ నుంచుని మాట్లాడేవారు. నేను స్వామినే చూసేవాడిని, ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళని చూసేవాడిని కాదు, స్వామినే చూసేవాడిని. స్వామి నన్నే చూసేవారు. అట్లీస్ట్ ఒక 4-5 నిమిషాలు చూసేవారు ప్రతిరోజు. నేను స్వామిని చూస్తుంటాను, స్వామి నన్నే చూస్తూ ఉంటారు. మేబీ మిగతా వాళ్ళకు కూడా అలా అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే నన్ను చూస్తున్నారు, నేను అలాగే చూస్తున్నాను, స్వామి అలాగే చూస్తూ ఉండేవారు. సో ఇలా కొన్ని రోజులు గడిచింది. అదే 2nd ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. 3rd ఇయర్ స్టార్టింగ్కి వచ్చేప్పటికి సేమ్ అదే రిపీట్. నేను చూస్తూ ఉంటాను, స్వామి చూస్తూ ఉంటారు. మళ్ళీ డైలీ వచ్చేప్పుడు అక్కడ కూర్చున్న తర్వాత ఒక క్వశ్చన్ అడిగేవారు, ఎక్కడి నుంచి? స్వామి ఇలా మదనపల్లి, చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను స్వామి. ఓకే, మంచిది. మరుసటి రోజు వచ్చి మళ్ళీ కూర్చున్నారు, ఇదే రిపీట్ అయ్యేది. నేను స్వామిని చూస్తూ ఉండేవాను, స్వామి చూస్తూ ఎక్కడి నుంచి వచ్చావు? స్వామి ఇలా మదనపల్లి, చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను స్వామి. ఇలా ఒక 4-5 రోజులు గడిచింది. 6వ రోజు ఆ స్వామి వచ్చే పాత్రలో కూర్చుని ఉన్నాను. మళ్ళీ వచ్చారు, ఎక్కడి నుంచి? మదనపల్లి నుంచి స్వామి. ఒక సుధాకర్ హాస్పిటల్ ఉంది, ఆ సందులో కదా నువ్వు ఉంటావు. నాకు షాక్. ఇదేంటి, నేను ఎక్కడుంటానో తెలుసు, మా వీధి పేరు తెలుసు, అన్నీ తెలిసి నన్ను అడుగుతున్నారు. సో ఇట్ వాస్ జస్ట్ అవుట్ ఆఫ్ హిస్ గ్రేస్.
జస్ట్ ఆ సంభాషణ అవకాశం ఇవ్వడం కోసం మాట్లాడుతున్నారు. అది నాకు అర్థమైంది. ఓహో, హీ నోస్ ఎవ్రీథింగ్. ఫస్ట్ టైం నాకు తెలిసింది ఆ ఇన్సిడెంట్. స్వామికి అన్నీ తెలుసు. ఈ బృందావనంలో ఇదొక ఆనవాయితీ. ప్రతి బ్యాచ్ వాళ్ళకు ఒక పేరు ఉంటుంది. సో మా ముందు బ్యాచెస్ వరకు వాళ్ళ పేర్లు వాళ్ళే పెట్టేసుకునేవారు అనమాట. మా బ్యాచ్ పేరు ఇది అని ఆ బ్యాచ్ని ఆ పేరుతో ఐడెంటిఫై చేసుకున్నాను. సో మా బ్యాచ్ దగ్గరకు వచ్చేప్పటికి ఇలా రకరకాల పేర్లు డిస్కస్ చేశారు, మాట్లాడుకున్నారు. సడన్గా ఎలా వచ్చిందో నాకు అది గుర్తులేదు, కానీ కలెక్టివ్గా ఏమనుకున్నారంటే స్వామిని అడుగుదాం ఒకసారి, స్వామి ఏం చెప్తారు అని. అలా స్వామి దగ్గరికి ఒక 2-3 పేర్లు ఏవో సజెషన్స్ తీసుకెళ్ళడం జరిగింది. ఈశ్వరమ్మ డేనో ఏదో జరుగుతూ ఉంటే బ్యూటిఫుల్గా అంతా డెకరేషన్ అవన్నీ ఏదో చేశారు. తర్వాత స్వామి దగ్గరికి తీసుకెళ్తే స్వామి చూస్ చేశారు మా బ్యాచ్కి పేరు సత్యాస్ ధర్మ. సత్యాస్ ధర్మ అని ఉంటే ఇది పెట్టండి అని చెప్పారు. సత్యాస్ ధర్మ అన్న పేరు స్వామే మా బ్యాచ్కి చూస్ చేసి పెట్టారు నేమ్. అది మర్చిపోలేని అనుభూతి. ఇంకా ఏ బ్యాచెస్కి స్వామి అఫీషియల్గా పేరు పెట్టింది లేదు. ఇన్ దట్ వే అవర్ బ్యాచ్ వాజ్ రియలీ లక్కీ. నాట్ ఓన్లీ దట్, అండ్ హీ గేవ్ అస్ సో మెనీ ఆపర్చునిటీస్. అది ఆ థర్డ్ యూజీలో వచ్చినటువంటి ఆ అవకాశాల గురించి. సో స్వామి థర్డ్ యూజీలో ఉన్నప్పుడు మా బ్యాచ్మేట్స్ అందరినీ తనతో పాటు బయటకు తీసుకెళ్ళేవారు. బలరాం నిచాని గారని స్వామి కారు నడిపేవారు స్వామి బెంగళూరు వచ్చినప్పుడంతా. సో వాళ్ళ మనవరాలు నామకరణంకి స్వామిని ఇన్వైట్ చేశారు. స్వామి నా పిల్లలు వస్తే నేను వస్తానన్నారు. స్వామి తీసుకొని రండి అందరు. అదేముంది స్వామి, మహాభాగ్యం మీరు రావడమే అని. తర్వాత స్వామి మా బ్యాచ్ మొత్తంని తీసుకుపోయినారు. సో వాళ్ళ ఇంట్లో పెద్ద హాలు కూర్చొని ఉన్నాము. ఒక చిన్న పాపని బాగా చుట్టేసి అంత తీసుకొచ్చి పెట్టారనమాట. ఆ చిన్న పాపని పెట్టారు, స్వామి ఇలా ఒళ్ళో పెట్టుకున్నారు. అప్పటి వరకు ఆ పాప ఇలా కళ్ళు మూసుకొని ఉంది. మేము ముందే కూర్చొని ఉన్నాం, కంప్లీట్లీ క్లోజ్డ్ ఐస్ అనమాట. ఓన్లీ ఫేస్ ఈజ్ విజిబుల్. అంతా చుట్టేశారనమాట. స్వామి ఏ లే లే అని ఇలా చీక్ టచ్ చేశారు ఒక 2 times. దెన్ దట్ లిటిల్ గర్ల్ ఓపెన్ హర్ ఐస్. దెన్ స్వామి వేవ్డ్ హిస్ హ్యాండ్, మెటీరియలైజ్డ్ ఎ బ్యూటిఫుల్ నెక్లెస్ అండ్ హీ పుట్ ఇట్ అరౌండ్ హర్ నెక్ అండ్ హీ సెడ్, ఈ పాపకి ఏం పేరు పెట్టారు? దెన్ బలరామ్ సర్స్ ఫ్యామిలీ మెంబర్స్ సెడ్, నో స్వామి మేమేం పెట్టలేదు, మీకోసమే వెయిట్ చేస్తున్నాము అంటే, ఈ పాపకు శ్రీనిధి అని పేరు పెట్టండి. దెన్ హీ నేమ్డ్ హర్ శ్రీనిధి. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. స్వామి ముందు కూర్చొని ఆ పాపను స్వామి ఇలా ఒళ్ళో పెట్టుకొని నెక్లెస్ వేసి పేరు పెట్టడము, అది ఆ సన్నివేశం ఇంకా అట్లనే. తర్వాత మా మిగతా క్లాస్మేట్స్ కొందరిని పాటలు పాడమన్నారు. పాడమంటే వాళ్ళు బ్యూటిఫుల్ సాంగ్స్, స్మాల్ రూమ్ అండ్ యునో ఎవ్రీబడి అరౌండ్ స్వామి. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. Then we had a really good lunch along with Swami. And especially if you are a guest of Swami, wherever you go, you'll get amazing food. That we realized even in Kodaikanal. మరి స్వామి కొడైకెనాల్ని ఎట్లా సెలెక్ట్ చేశారు? అది యాక్చువల్గా నేను సెకండ్ ఇయర్ స్వామి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడే ఒకరోజు ట్రైన్ నుంచి దర్శనంకి వచ్చే దారిలో మేము నుంచుని ఉండేవాళ్ళం. అక్కడ నుంచుని ఉంటే క్లైమేట్ చల్లగా ఉంది. యు నో హౌ బెంగళూరు క్లైమేట్ ఇస్. వస్తూ స్వామి అన్నారు, కొడైకెనాల్లో కూడా ఇట్లా చల్లగా ఉంటుంది ఎప్పుడు, ఇలాగే చిన్న తుంపర పడుతూ ఉంటుంది, మబ్బులు కిందకు వస్తూ ఉంటాయి. ఓకే సరే అండి స్వామి, నువ్వు వెళ్ళావా ఎప్పుడైనా? లే స్వామి, పోదాంలే. ఇది చెప్పిన 1 year తర్వాత కొడైకెనాల్కి చాలా కాలం తర్వాత వెళ్ళారు స్వామి. సో అందులో తనతో పాటు తీసుకెళ్లారు. కృష్ణ కృష్ణ సాయి.